దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన యందు ఏ విధంగా ప్రేమ కలిగి జీవించారో అదేవిధంగా మరి మనం ఇతరుల ఏడల ప్రేమ చూపించాలి అని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. పిల్లారా, ప్రేమలో రెండు రకాలు: శరీర సంబంధించిన ప్రేమ, ఆత్మ సంబంధించిన ప్రేమ. ఎన్ని రకాలండి? రెండు రకాలు: శరీర సంబంధించిన ప్రేమ, ఆత్మ సంబంధించిన ప్రేమ. శరీర సంబంధించిన ప్రేమకు షరతులు ఉన్నాయి. ఆత్మ సంబంధించిన ప్రేమకు అసలు షరతులే లేవు. అందరినీ ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. శరీర సంబంధించిన ప్రేమకు కొన్ని షరతులు ఉన్నాయి, అవునా కదా? కానీ ఆత్మ సంబంధించిన ప్రేమకు, అంటే దేవుని సంబంధించిన దేవుని ప్రేమకు షరతులు లేవు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ప్రేమించారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ప్రేమించి వాళ్ళకు మంచి మార్గము చూపించి దేవుని రాజ్యంలోకి వారసులయ్యేటట్లుగా వారిపై కృప చూపించి నడిపించారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ విధమైన ప్రేమను మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నుంచి నేర్చుకునేది అదే. మనం ఆయన ప్రేమై ఉన్నాడు. అందుకని యోహాను పత్రికలో ఆయన దేవుడు ప్రేమ స్వరూపే అని వ్రాయబడి ఉంది. ఆయన ప్రేమకు అవధులు లేవు, అడ్డంకులు లేవు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రియులారా మన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయనలోనికి వచ్చాం. ప్రియులారా, మనం ఎంత ధన్యులమో దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి లోకంలో అనేక మంది తృణీకరించబడిన వారు ఉన్నారు. తృణీకరించబడ్డ వాళ్ళు తెలుసు కదా? తృణీకరించబడతామంటే భార్య భర్త చేత తృణీకరించబడవచ్చు, భర్త భార్య చేత తృణీకరించబడవచ్చు, తల్లిదండ్రులు పిల్లల చేత తృణీకరించబడవచ్చు, పిల్లలు తల్లిదండ్రుల చేత తృణీకరించబడవచ్చు. మరి జనాలందరూ కూడా కొంతమంది తృణీకరించబడవచ్చు. ఒక తెగ ఇంకో తెగను తృణీకరించబడవచ్చు, ఇంకొక వంశము ఇంకో వంశాన్ని తృణీకరించబడవచ్చు. ఇవన్నీ కూడా తృణీకరణలన్నీ కూడా ఉన్నాయి. పిల్లారా, వారందరూ కూడా సమాధానము సఖ్యతగా జీవించడానికే పిల్లారా దేవుడు ఆయన అందరి చేత తృణీకరించబడ్డాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తృణీకరించబడుతున్నారో ఈ లోకంలో, ఎవరైతే చేతరించబడుతున్నారో ఈ లోకంలో, వారందరికీ కూడా సమాధానం కలగడానికి, సమాధానం రావడానికి, క్షేమంగా జీవించడానికి యేసు ప్రభు వారు తృణీకరించబడ్డాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే యెషయా 53:3 చూడండి ఒక్కసారి. అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడేవాడును ఆయన. వ్యసనాక్రాంతుడు గారు, వ్యాధిని అనుభవించిన వాడు గారు, మనుషులు చూడనొల్లని వారి గారు, అతడు తృణీకరింపబడిన వాడు గారు కనుక, అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుడు మన కోసం
తృణీకరించబడిన వాళ్ళ కోసం, విసర్జింపబడిన వాళ్ళ కోసం, అందరి కోసం కూడా పిల్లారా మంచి జీవితం కావాలని వీరికి బదులుగా ఆయన తృణీకరించబడ్డాడు. ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన్ను ప్రేమిస్తామో, అప్పుడు మనము ఎవరి చేతనైనా తృణీకరించబడినా, ఎందుచేతనైనా తృణీకరించబడినా మనము సమాధానం రావడానికి అవకాశం ఉంటుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. నా దైవమా మహాదైవమా, నా ఎడల చూపిన ప్రేమనంతం, నా ఎడల చేసిన క్రియలు అనేకం. నా దైవమా నా కోసము తృణీగా నింపబడి ఉన్నావు, నా కోసము విసర్జింపబడి ఉన్నావు, నా కోసము తృణీగా నింపబడి ఉన్నావు, నా కోసము విసర్జింపబడి ఉన్నావు. నా పాప భారము భరించి ఉన్నావు, చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు, చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు. నా దైవమా మహాదైవమా, నా ఎడల చూపిన ప్రేమానంతం, నా ఎడల చేసిన క్రియలు అనేకం. నా దైవమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమాధానకరమైన జీవితం ఒక్క యేసు ప్రభు వల్లే వస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనుషులను ఎవరిని నమ్ముకున్నా సరే సమాధాన జీవితం రాదు, వాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి ప్రియులారా, మనము తృణీకరించబడి ఉన్నావేమో, విసర్జించబడి ఉన్నావేమో, యేసు దగ్గర రండి, ఆయనని మాత్రమే విశ్వసించండి, అదంతా కూడా సమస్య పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అనేక మందికి రోగాలు వస్తుంటాయి ప్రపంచంలో, అనేకమైన బాధలు పడుతూ ఉంటారు. ఎన్ని మందులు తీసుకున్నా అవి తగ్గే ప్రశ్నే లేదు. అందుకనే కదా 12 సంవత్సరముల నుండి బాధపడుతున్న రక్తస్రావ రోగి ఎన్నో మందులు వాడింది. ఎన్ని మందులు వాడినా, ఎంత ప్రయత్నం చేసినా, ఏం చేసినా ఆమెకు స్వస్థ కాల, ఇంకా ఎక్కువైంది జబ్బులు, మందులు వేసిన కొందులు ఎక్కువైంది. కానీ తర్వాత ఆమె తెలుసుకున్నది ఏమంటే ప్రియులారా, ఆ నోట యేసయ్య గురించి విన్నది. దేవునికి స్తోత్రం. యేసయ్య చనిపోయిన మనుషులను లేపుతూ ఉన్నారు, అనేకమైన రోగ పీడితులు స్వస్థ ఇస్తూ ఉన్నారు, అనేక రోగాలు బాగు చేస్తూ ఉన్నాడు అని యేసయ్య గురించి విన్నది ప్రియులారా. అప్పుడు మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆమెకు. ఏమనండి, ముందు మన మనసులో ఆలోచన రావాలి. మన రక్షకుడైన యేసయ్య ద్వారానే మనకు సమస్తము జరుగుతుంది అని ప్రియులారా. ముందు ఆలోచన ఉంటేనే శరీరం వెళుతుంది ప్రియులారా. మన ఆలోచన ప్రకారమే శరీరం పనిచేస్తూ ఉంది, మన ఆలోచన ప్రకారమే శరీరం నడుస్తూ ఉంది. మంచి కానీ చెడు కానీ మన ఆలోచన సరిగా ఉంటే మన పనులన్నీ బాగానే ఉంటాయి.
మన మాటలన్నీ బాగానే ఉంటాయి, మన చేష్టలన్నీ బాగానే ఉంటాయి ప్రియులారా. ఎప్పుడైతే మన ఆలోచన మంచిది కాదు అప్పుడు చెడ్డ ఆలోచనగా చెడ్డ పనులుగా మార్చబడతాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ రక్తస్రావ రోగికి ఆలోచన ఏ విధంగా అయినా సరే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే ఎట్లా ఉంటుందండి? ఎంతో బలహీనంగా మంచం మీద నుంచి కూడా లేగలేదు, అటువంటి పరిస్థితిలో ఉంది. అయినా సరే ఏమైనా యేసయ్య అంగీని ముట్టుకుంటే చాలు నా రోగము స్వస్థ వస్తుంది అనుకుందండి. దృఢమైన నిశ్చయము కలిగింది ఆమెకు ప్రియులారా. అటువంటి నిశ్చయం కలగాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. ఏదైనా బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియులారా, రోగము దీర్ఘకాల రోగం పీడించబడుతున్నప్పుడు ప్రియులారా, అటువంటి విశ్వాసం మనకు కలగాలి. అప్పుడు ఈమె ఎట్లా వెళ్ళింది? నడిచి వెళ్ళటానిక ఓపిక లేదు, నిలబడలేదు, ఏదీ లేదు. యేసయ్య ఎక్కడ ఉంటే అనేక మంది, లక్షల మంది జనం ఉంటారు అక్కడ. అందుకని ఆమె ఏదో ఒక విధంగా వెళ్ళి ఆ వెళ్ళటం చూపించలేదు, కానీ మరి ఎట్లా వెళ్ళిందో చూపించలేదు, కానీ చెప్పలేదు. కానీ బైబిల్లో ఆమె పాకుతూ 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 జనాల మధ్య నుంచి వెళ్ళిపోయిందండి దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి ఆయన అంగీని ముట్టుకుందండి. దేవుని శక్తి వెంటనే ఆమెలోకి వచ్చింది. ఆ విశ్వాసం అంత గొప్పది ప్రియులారా. అట్లాగే ప్రియులారా, మనం విశ్వసించినప్పుడు, మనలో బలమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుని శక్తి మనలోకి వస్తుంది ప్రియులారా. అప్పుడు మనకు స్వస్థలు కలుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా అండి? నన్ను ముట్టినదెవరు? ఏమన్నారండి? నన్ను ముట్టినదెవరు అంటే తెలుసు కదా దేవునికి. అసలు ఆమెను కనుక్కుందామని, ఆమె చెబుతుందో చెప్పుదామని ఆ మాట మాట్లాడారు ఆయన. అక్కడ చుట్టూ చూశారు యేసయ్య. అప్పుడు ఏ విధంగా లాభం లేదనుకుని ఆ స్త్రీ ఆయన ముందుకు వచ్చి చెప్పింది జరిగిందంతా కూడా. అప్పుడు అంతకుముందు శిష్యులు కూడా అంటున్నారు, ఇదేందయ్యా ప్రభువా, ఇంతమంది జనం దోసుకుంటూ ఉంటే అంటుకుంటూ ఉంటే మేమోనో నన్ను ముట్టుకున్నది ఎవరో అని అంటున్నావా అని అన్నప్పుడు చూశారండి, ఆమె ముట్టుకోవడం వేరు, జనాలు దోసుకోవడం వేరు. ఆమె విశ్వాసంతో ఆయనను ముట్టుకుంది, ఆయన అంగీని ముట్టుకుంది. వీళ్ళందరూ కూడా విశ్వాసం లేకుండా ఆయన దోసుకుంటున్నారు. ఇది తేడా వాళ్ళందరికీ కూడా. అప్పుడు దేవుడు సంతోషించారు. అమ్మా నీకు స్వస్థ కలుగునుగాక అన్నారు. దేవుడు గొప్ప స్వస్థత ఆమెకి ఇచ్చారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే మనకు స్వస్థలు ఇవ్వడానికే, మన రోగాలు బాగుపరచడానికే ఆయన రోగగ్రస్తుడుగా మారిపోయాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను. మనకు స్వస్థలు ఎట్లా వస్తున్నాయి అనుకున్నారు? ఎట్లా వస్తున్నాయండి? సేవ చేసేవాళ్ళు వస్తున్నాయా? యేసు ప్రభు వల్ల మాత్రమే స్వస్థ వస్తుంది. యేసే వల్లే స్వస్థ వస్తుంది, ఇంకెవరి వల్ల స్వస్థ రాదు.
మీకోసం రక్తం ఇచ్చింది, మీకోసం ప్రాణం పెట్టింది, మీకోసం రక్తం ఇచ్చింది ఎవరయ్యా అంటే యేసు ప్రభు మాత్రమే. ప్రియులారా, యేసయ్య మన రోగాలన్నీ కూడా భరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా అతడు మన రోగమును భరించారు, మన వ్యసనమును వహించారు. ఆయనను మొత్తబడిన వారి గారు, దేవుని వల్ల బాధింపబడిన వారి గారు, శ్రమనొందిన వారి గారు, మన మాత్రమే ఎంచిదమే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా? తన రోగాలన్నీ కూడా ఆయన భరించాడు. కేవలం ఆయన వల్లే రోగాలు స్వస్థ వస్తున్నాయి, మనుషుల వల్ల కాదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా వ్యాధులన్నీ నీవు పారేయన్నావు, నా శోధనలు నీవు వాగేయన్నావు. నా వ్యాధులన్నీ నీవు పారేయన్నావు, నా శోధనలు నీవు వాగేయన్నావు. నా దారిద్ర్యము నీవు అనుభవించన్నావు. చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు. చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు. నా దైవమా, మహాదైవమా, నా ఎడల చూపిన ప్రేమనంతం, నా ఎడల చేసిన క్రియలు అనేకం. నా దైవమా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా? చెప్పే దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి సమాధానం అంటే తెలుసు కదా, సఖ్యత. సమాధానం అంటే సఖ్యత. ఇంట్లోనే సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండదు, తల్లి కూతుళ్ళ మధ్య సమాధానం ఉండదు, అత్త కోళ్ళ మధ్య సమాధానం ఉండదు, ఇంటరు బయట సమాధానం ఉండదు, ఎవరికి సమాధానం ఉండదు. చివరిగా జీవితాలు అట్లా అయిపోయినాయి లోకంలో. మీరు మంచివాళ్ళే, మీరు మంచివాళ్ళ, మీరు మంచివాళ్ళు చేతులు పోయి కదా మంచివాళ్ళైన వాళ్ళు కాదా? ఇది ఒక చేయి పైకి ఎత్తలేదు ఏంటి? మంచివాళ్ళు కదా మీరు? చెప్పండి, ఒక్క చెయ్యి ఎత్తే కొట్టండి. ఎవరికి సమాధానం లేదా మీకు? అస్సలు మాట్లాడతలేదుగా అంటే ఈ లెక్క లేదన్నమాట మీకు. దేవునికి స్తోత్రం చేయండి, లేనందుకు స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని సమాధానం లేకుండా పోతుంది? ఎందుకనండి? ఎందుకని? అది మనలోనే ఉంది. సమాధానంగా ఉండటం మనలోనే ఉంది. అంత కక్షలు పెట్టుకుని ఆయన ఏం చేయాలి? ఈసారి రాని ఈ రోడ్డు ఎప్పుడు వెళ్తే ఈసారి రాని పనికి వెళ్ళి వస్తాడుగా, ఇంటికి రాని చెప్తా, వచ్చినా చెప్తా ఇంటి పని. ఇదేనండి సమాధానం లేదండి. ఎందుకండి? నా దృష్టికి ఏంటంటే నాకు అర్థమైంది, లోకంలో చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఒక శత్రువుని తీసుకున్నట్టే, శత్రువుని తెచ్చుకున్నట్టే ఇంట్లోకి. సమాధానం ఏదండి జనాలకి? సరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, బాగానే ఉంది. సమాధానం ఏది? ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, బాగానే ఉంది. ఒక భర్త ఉన్నాడు, భార్య ఉంది. ఈ రెండు ఒక సంఘటన చెప్తాను. భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్త తాగుబోతు అనుకోండి, కాసేపు మీ అందరూ మంచివాళ్ళే, ఇటు పక్కోళ్ళు. తాగిపోతే అయినప్పుడు తాగి వస్తాడు, రోజు వస్తాడు,
తాగే వస్తాడు, ఊరకనే కాదు, ఏదో కష్టపడి పనిచేసి తాగి వస్తాడు లోపలికి. ఇంటి దగ్గర భార్య ఏం చేస్తుంది? ఆమె అన్నం పెట్టదు. అన్నం పెట్టపోగా తిట్టుద్ది. ఏరా నీకు ఎప్పుడు ఇదే పనేరా, మేమైపోతున్నాం, పిల్లలు ఏమైపోతున్నాం, మేము తిండి తింటున్నామా, ఏమొచ్చిందిరా నీకు అని తిట్టుద్ది. అవునా అండి? అవునండి. వాళ్ళ చేతులు పోయిగతండి. అమ్మా 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 ఒక్కొక్క చేయి లెగుతుంది. అల్లు ప్రైజ్ దిలాడు, ప్రైజ్ దిలాడు. భార్యల గురించే చెప్పేది ఇప్పుడు. ఇటువంటి చేయత్తమని పర్వాలా. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ దిలాడు. మరి ఆ విధంగా తిడితే అది తాగకుండా మాంతాడా? ఆడు ఇంకా ఎక్కువ తాగుతాడు. ఒక గ్లాసు వేసేవాడు 2 గ్లాసులు వేస్తాడు, 2 గ్లాసులు వేసేవాడు 3 గ్లాసులు వేస్తాడు. ఆ విధంగా వేస్తా పోకుండా నా జీవితం పోయే, కుటుంబ జీవితం పోయే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి భార్య ఏం చేయాలి? భార్య చేతిలో ఉంటుంది. భర్తను తాగుడు మానిపించడం అంటే ఎట్లాగా? తాగి వచ్చిన భర్తకు నువ్వు చక్కగా శ్రేష్టంగా ఉన్న దాంట్లో అన్నం వండిబడి చక్కగా పెట్టి ఆయన ఒక మాట మాట్లాడకుండా చక్కగా ఆయనతో మాట్లాడితే ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, ఒక వారం రోజులు చూస్తాడు, సరే ఒక 4 రోజులు వస్తారనుకోండి, ఆలోచిస్తాడు. ఏమని తెలుసా? ఏంటబ్బా నేను తాగి వచ్చినా తిడుతున్నా, ఎన్ని చేస్తున్నా సరే ఇంత చక్కగా వండి పెడుతుంది, ఇంత చక్కగా సౌమ్యంగా మాట్లాడుతుంది, ఏందబ్బా ఏదో ఉందే మొత్తానికి అనుకుని చివరికి 2 రోజుల నుంచి ఖచ్చితంగా మారిపోతే నన్ను అప్పుడు అడగండి పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా? దేవునికి స్తోత్రం. ఎన్నో కుటుంబాల్లో జరిగినాయి ఇవి. దేవునికి స్తోత్రం చేయండి. అదే ఇక్కడ వ్రాయబడి ఉంది. యెషయా 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి అతను నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనకు సమాధానం రావటానికి, భార్య భర్తల మధ్య సమాధానం రావటానికి, అందరి మధ్య సమాధానం రావటానికి ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైన చేతులు పైకి ఎత్తండి. ఇక్కడి నుంచి అబద్ధం చేస్తారా? మిమ్మల్నే ఈ చేయలేకట్లా, వీళ్ళు మంచివాళ్ళే, మిమ్మల్ని అనేది. దేవునికి స్తోత్రం చేయండి. మీరు 2 చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దోష క్రియలను సిలువపై మోసినావు, నాకు వచ్చు శిక్షను నీవు భరించినావు. నా దోష క్రియలను సిలువపై మోసినావు, నాకు వచ్చు శిక్షను నీవు భరించినావు. సమాధానకరమైన బలిని అర్పించినావు, సమాధానకరమైన బలిని అర్పించినావు. చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు, చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు. నా దైవమా, మహాదైవమా, నా ఎడల చూపిన, నా ఎడల చేసిన క్రియలు అనేకం, నా దైవమా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకుంటున్నారా దేవుని వాక్యాన్ని? నేను చెప్పడం కాదు, యేసే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
తర్వాత ఈ లోకంలో తీర్పులు ఉంటాయి, న్యాయాధిపతులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, అందరూ ఉంటారు. ఉండరా అండి? న్యాయాధిపతులు ఉండరా? న్యాయం చెప్పేవాళ్ళు కోర్టులు గీట్లు ఇట్లాంటివి ఉండేగా. మరి సరే, తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, అది వేరే విషయం, పక్కన పెట్టేసేయండి. అవునండి? అవునా కదా? మరి అన్యాయంగా తీర్పు పొందుతున్నారు చాలామంది. అన్యాయంగా వాళ్ళు చెప్పిన మాటల బట్టి కానీ, వీళ్ళు చెప్పిన మాటల బట్టి కానీ, ఇంకా ఏయో మాటల బట్టి కానీ అన్యాయంగా తీర్పు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, ప్రపంచంలో. ప్రియులారా, అన్యాయంగా తీర్పు పొందిన వాళ్ళు జైల్లో వేయబడుతున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు. లేదా అండి? అవునా కదా? అవునా కదా? ఎందుకని? అన్యాయంగా తీర్పు రాకూడదు ఎవరికి కూడా. అన్యాయంగా తీర్పు పొంది, అన్యాయంగా జైల్లో వేయబడి తీర్పు పొందిన తర్వాత మరి ఎంతో బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు అనుభవిస్తామన్నారు. ఎందుకని? ఎందుకు వచ్చింది? మరి ఎందువల్ల? ఆ అన్యాయం నుంచి బయటపడలేడు. ఎంతకాలమైనా బయటపడలేడు, ఎన్ని రోజులకైనా బయటపడలేడు, ఎన్ని నెలలకైనా బయటపడలేడు. మరి అన్యాయం నుంచి బయటపోయేదట ప్రియులారా, దేవునికి స్తోత్రం. అన్యాయంగా నీవు తీర్పు తీర్చబడ్డావంటే దానికి విమోచన ఎట్లా దొరికేది? అందుకోసమే అన్యాయముగా తీర్పు పొందిన వారి కోసమే దేవుడు అన్యాయమైన తీర్పు పొందాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అన్యాయమైన తీర్పు పొందాడుగా యేసయ్య. ఏ తప్పు చేయలా, ఏ దోషం చేయలా, ఏ అక్రమం చేయలా, ఏ తప్పు లేదు. నాలో పాపమందని స్థాపించువాడేవాడో అన్నాడు యేసయ్య. మరి అటువంటి వాడు ఎక్కడ ఉన్నాడండి? నాలో పాపమందని స్థాపించేవాడెవడో అని ఛాలెంజ్ చేసిన వాడు ఎవడో ఉన్నాడా ప్రపంచంలో? ఉన్నాడండి? ఉన్నాడా? అటువంటి వాడు అన్యాయంగా తీర్పు పొందారు. ఏయో నిందలు వేసి ఆయన మీద తీర్పు పొంది జైలు పాలు చేసి శిలువ మరణం పొందించారు, సమాధి చేయబడ్డాడు ప్రియులారా. మరి ఎందుకని? ఎందువల్ల? అన్యాయముగా తీర్పు పొందిన వారి కోసము ఆయన అన్యాయపు తీర్పు పొందాడు ప్రియులారా. అన్యాయం పొందిన వాళ్ళు యేసు ప్రభువునందు గాఢంగా విశ్వాసం ఉంచినట్లయితే నీవు విమోచించబడతావు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ రాయబడుతుంది, యెషయా 53:8. అన్యాయపు తీర్పు పొందినవాడే అతను కొనిపోబడను, అతను నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను, సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించినది ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి? ఎవరి కోసం అండి? మనం అన్యాయంగా మంచిగా జీవిస్తున్నా సరే, మనం అన్యాయమైన తీర్పు, అన్యాయంగా తీర్పు పొందితే ప్రియులారా యేసుప్రభు దగ్గర వచ్చేయండి. తీర్పు పొందుతున్నా సరే దేవుని దగ్గర, ఆయన దగ్గర ఆయన విశ్వాసం ఉంచండి. అప్పుడు ఆయన మీకోసమే, అన్యాయముగా తీర్పు పొందిన వారి కోసమే ఆయన అన్యాయపు తీర్పు పొందాడు ప్రియులారా, మనల్ని విమోచించడానికి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు 4 పాటలు చెప్పుకున్నాం. ఏంటది?
తృణీకరించబడిన వారి కోసం యేసయ్య తృణీకరించబడ్డాడు. రెండవది, మన రోగ పీడితుల కోసం ఆయన మన రోగములను భరించాడు. రెండవది. మూడవది, అందరికీ కూడా సమాధానకరమైన జీవితం రావటానికి ఆయన సమాధానార్థమైన శిక్షను ఆయన అనుభవించాడు. నాలుగవది, అన్యాయంగా తీర్పు పొందిన వారి కోసము ఆయన అన్యాయపు తీర్పు పొందాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, మీరు ఏ విధంగా ఉన్నారో, ఎట్టి విధంగా ఉన్నారో మరి దేవుని దగ్గర రండి. ఎటువంటి అన్యాయంగా ఉన్నా, సమాధానం లేకుండా ఉన్నా, రోగ పీడితులై ఉన్నా, ఎటువంటిగా ఉన్నా, ఎంతటి పరిస్థితిలో ఉన్నా మీరు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఇవన్నీ కూడా విమోచించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కాకుండా దేవుని గుణాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని గుణాన్ని నేర్చుకోవాలి. అన్నిటికంటే ముందు దేవుని గుణాన్ని, దేవుని మార్గాన్ని. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసే మార్గమో, యేసే సత్యమో, యేసే జీవమో, యేసే సర్వమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, కొడుకుని పెట్టిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టాను ప్రభా. మిమ్మల్ని ప్రభా అయా గాఢంగా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా వీరికి ప్రభా మీ ఆత్మను దయచేయమని యొక్క ప్రార్థన యేసు ప్రభు దీవెనలను బ్రతలాడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.